శత్రువుల చేతి నుండి నిన్నేం చేయబోతున్నారు దేవుడు. మీకా 4వ అధ్యాయము 10వ వచనంలో, నీ శత్రువుల చేతి నుండి నిన్ను విమోచించును, నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. ఎవరిని? మిమ్మల్నేనండి. ఎవరిని? నన్ను. ఎస్, నన్ను అని నేను అంటున్నాను కనుక నన్ను ఒక్కడనే కాదు, మీ తరపున నేను చెప్తున్నాను. ఏంటి? ఎస్, నన్ను. వెరీ గుడ్. నన్ను విమోచించును. ఎవరి చేతిలో నుండి? శత్రువుల చేతిలో నుండి. ఓకే, 2 విషయాలండి. ఒకటి, మీకు శత్రువులు ఉన్నారన్నమాట. అది దేవుడే చెప్తున్నారు. 2 రకాల శత్రువులు. ఒకటి భౌతికమైనటువంటి శత్రువులు, 2 ఆత్మ సంబంధమైనటువంటి శత్రువు. ఆత్మ సంబంధమైనటువంటి శత్రువు మనుషుల కన్నా పెద్దోడు. వాడిని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, వాడిని నిరాయుధుడిగా చేసి అని బైబిల్లో ఉంటుంది. అంటే వాడిని డిజామ్ చేశారు, ఆయుధాలన్నీ తీసేశారు. వాడిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక ఎదుట, అందరి ఎదుట వాడిని ఏం చేశారంటే ఎక్స్పోజ్ చేసేసారు, ఓడించేశారు. ఎలాగా? సిలువ మరణం ద్వారా. వాడు అయిపోయాడు. స్పిరిచువల్ ఎనిమీ ఈజ్ నో మోర్ యువర్ ఎనిమీ నౌ. నీ శత్రువు ఇంకా కాదు, కానీ నువ్వు నమ్మాలంతే. యేసు ప్రభుల వారు నాకు జయమిచ్చారు అని నువ్వు నమ్మితే చాలు. ఓకే, ఆయన అడిగితే చాలు, ఆ జయం నీది. కానీ ఈ వాక్యంలో మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నారంటే, నీ శత్రువులు. కాబట్టి మనుషులు కూడా, పరిస్థితులు, వాతావరణం, శత్రువులు ఉన్నారు. వీరి చేతుల్లో నుండి నిన్ను విమోచించును. విమోచనము అంటే రెడెంప్షన్ అంటే నువ్వు ఉన్నావు, ఇరుక్కున్నావు ఆ ట్రాప్లోని. ఆ ట్రాప్లో మన ప్రభువు దేవుడు ఏం చేస్తానంటున్నారంటే, ఆయన ట్రాప్లో ఉండి నిన్ను బయటికి విడుదల చేస్తానంటున్నారు. అది విమోచనం అంటే నిన్ను విడిపించేయటమే కాదు, ఆ ట్రాప్లో ఆయన ఉండిపోతాడు. ఆయన్ని ట్రాప్ చేయగలిగిన వాడు కాదు అపవాది, చేయలేడు. వాడినే ఓడించినప్పుడు ఈ మనుషులు ఏపాటివారండి. కాబట్టి నిన్ను విమోచించువాడు విమోచనకర్త. హీ ఈజ్ యువర్ రిడీమర్. పాత నిబంధనలో రూతు అన్నటువంటి ఒక ఆవిడ, విధవరాలు, భర్త చనిపోయాడు. దేశం కాని దేశం ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చేస్తుంది. అక్కడ తన అన్యురాలు కనుక చేర్చుకోరు. అనగా మనలాగేనండి, ఇతర కులాస్తులను మీరు చేర్చుకోరు కదా మీ కుటుంబాల్లో. అలాగే అయితే వచ్చినటువంటి రూతు ఇప్పుడు ఆస్తి లేదు, అడుక్కుని తినే పరిస్థితి. ఓ ప్రక్కనేమో ముసలావిడ అత్తగారిని పోషించాలి. కనుక దేవుడు ఆవిడ నమ్మకత్వాన్ని చూసి, యెహోవాను ఆశ్రయిస్తుందని చూసి, ఆయన్ను దేవుడిగా అంగీకరించిందని చూసి, ఆమె మీద అమితమైనటువంటి కనికరం పొంది, వరుసైనటువంటి కిన్స్మ్యాన్ రిడీమర్ అంటారు. అంటే వరుసలో ఉన్నటువంటి విమోచకుడు బోయాజుని వివాహం చేసుకుంటా. తర్వాత ఎంత గొప్ప భాగ్యం అండి. ఆవిడికి పిల్లలు లేరు, విధవరాలైపోయింది. అలాంటి పరిస్థితులు, ఏమీ లేని పరిస్థితుల్లో ఆస్తిపరురాలుగా మార్చబడ్డది. మన విమోచనకర్త మనల్ని ఆస్తికర్తలుగా చేశారు, ఆశీర్వాదాలకు అర్హులుగా చేశారు. దేవుని బిడ్డలుగా మనల్ని దత్తత చేసుకున్నారు. క్రీస్తు వారితో ఆయన స్వాస్థ్యములో మనల్ని పాలిభాగస్తులుగా చేసుకున్నారు. ఎంత గొప్ప భాగ్యం కదా. ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మనల్ని విమోచించినందుకు విమోచనకర్తని మనము కనపరుద్దాం. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే, మమ్మల్ని విమోచించినందుకు నీకు వందనాలు. నేను లోకమే నా ఆస్తి, లోకంలోనే నాకు పేరు ప్రఖ్యాతులు ఉంటే నేను జుర్రుకుంటున్నాను ఈ లోకాన్నని. బ్యాంక్ ఉద్యోగం,
మనుషులు ఆప్యాయతలు, మనుషులు చేర్చుకోవటం, మనుషులు నన్ను కనపరచటం, నేను ఎంత గొప్పవాడిని చెప్పుకుంటే దానిని బట్టి నేను గర్వించటం, కలిగి ఉన్నటువంటి ఆస్తిని బట్టి నేను ఏదో సంపాదించేసుకున్నానని నేను అనుకోవటం, ఈ ట్రాప్లోంచి ప్రభా, ఈ వేటకాని ఊరిలో నుండి నన్ను తప్పించి నువ్వు అందులో ఇరుక్కుని ప్రభా, తద్వారా నీ మరణం ద్వారా అపవాదిని ఓడించి నన్ను విడిపించి ఈరోజు నీ కుమారుడు దత్తత చేయబడి నీ కుమారుడని నా మీద నీవు ముద్ర వేసి యేసు ప్రభుల వారి రక్తం నా మీద మా మీద చిలకరించి మమ్మల్ని స్వేచ్ఛలోకి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని ఆశీర్వాదాలకి అభివృద్ధికి అర్హులుగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా, విమోచనము లేకముందు మేము బందీలువి, ఏ భవిష్యత్తు లేదు వాళ్ళకి. కానీ మమ్మల్ని ఏ రోజైతే విడిపించావో మమ్మల్ని ఆశీర్వాదాలకు అర్హులుగా చేసావు. అందుకే నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పిల్లలకు ప్రభా చక్కటి చదువులు చెప్పించి డిగ్రీలు, పిహెచ్డీలు, ఎంఎస్, పెద్ద పెద్ద ఉద్యోగాలు ప్రభా వారిని అందులో పెట్టావు. అలాగే ఈ మాటలు వింటున్నటువంటి వారిని కూడా మీరు విమోచించి ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.